ఇక అమరావతి గురించి అడ్డ మొదలెడతాడండి. మామూలు ఏడుపు కాదు ఇంకా. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ప్రెస్ మీట్ అంటాడు కానీ అవి అక్కడెక్కడా కూడా నాకు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో విలేకరులు కనబడరండి, మీడియా రిపోర్టర్లు కనబడరండి. అది ఒక ప్రెస్ మీట్ లాంటిది, ప్రెస్ మీట్ కాదు ప్రెస్ మీట్ లాంటిది. అదొక మనల్ని పిచ్చోని చేస్తున్నారు అంతే. అక్కడ ఉండేదంతా కూడా మనోళ్ళే ఉంటారు. 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చిన వాళ్ళకి నలుగురిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ప్రశ్నల రూపంలో అడగండి అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ ఇస్తాడు. ఆ స్క్రిప్టే జగన్మోహన్ రెడ్డిని అడగాల. అడిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దానికి నవ్వుతా సమాధానం చెప్పడం, లేదంటే విక్రిస్తా సమాధానం చెప్పడం, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా ప్రెస్ మీట్ ఎలా ఉంటుంది? మీడియా రిపోర్టర్లు ఉంటారు, మీడియా గొట్టాలు ఉంటాయి, లోగోలు ఉంటాయి, మైకులు ఉంటాయి కదా, ఉంటాయి కదా. ఒక పెద్ద ప్రెస్ మీట్ ఉంటుంది. లేదంటే కనుక ఒక పెద్ద హాల్లో నిర్వహించి టేబుల్ ముందు పెడతారు, మాట్లాడతారు. ఇది ఎక్కడ మీడియా, ఇది ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు అర్థం కావట్లా. ఒకసారి అమరావతి గురించి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు, అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పుడు ఇవాళ ఆకాశాన్ని అడుగుతా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, మళ్ళీని ఎవరు ఎలాగా అంటే మనం చెప్పిన మాటలకి ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మళ్ళీ వాళ్ళ మొక్కలాగా చూసేయడం. అక్కడ ఉన్నది మన వాళ్ళు అని చెప్పి తెలుసు. అమరావతి మీద ఏడుపు, అన్ని అప్పులు చేశారు, ఇన్ని అప్పులు చేశారు. నీ హయాంలో కేవలం సంక్షేమ పథకాలు పంచడానికి, సంక్షేమ పథకాల పేరుతో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసావు? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసావు. ఇలా అమరావతిలోని బిల్డింగ్లు కడతా ఉంటే ఆ బిల్డింగ్ వృధా, అసెంబ్లీ వృధా అంటాడు, సచివాలయం వృధా అంటాడు, హైకోర్టు వృధా అంటాడు. అనవసరంగా డబ్బులు తగలేసారు. 600 కోట్ల రూపాయలు గంగపాలు అంటాడు. 600 కోట్ల రూపాయలు గంగపాలు అంట. ఏదో లెక్కలు చెప్పుకొచ్చాడు, స్క్వేర్ ఫీట్ అది ఇది అని చెప్పేసి. నువ్వు వైజాగ్లో రుషికొండలో పెద్ద భవనం కట్టుకున్నావు కదా 500 కోట్ల రూపాయలతో. స్క్వేర్ ఫీట్ ఎంత అయిందండి? 15,000 రూపాయలు. దానికి ఎవరు సమాధానం చెప్తాడు? దానికి ఎవరు సమాధానం చెప్పడం? వృధా. గంగలో పోసారు. ఎందుకు గంగలో పోసారు? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిర్మిస్తాను అంటున్నారు. ఏ హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ వీటిని మళ్ళీ నిర్మిస్తాను అంటున్నారు. అంటే ఈ బిల్డింగ్లు అనవసరమే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటంటే కొత్త బిల్డింగ్లు కడితే పాత బిల్డింగ్లు పడగొట్టేయాలి. అదే ఆలోచన విధానం. అన్నా కొత్త బిల్డింగ్లు కట్టినంత మాత్రాన ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చేరన్నా. నీ దిక్కుమాల బుర్రకి ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లా. కొత్త భవనాలు నిర్మించినంత మాత్రాన పాత భవనాలను కూల్చేరు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకుంటారు. నీకు అసలు నీకు బుర్రలో మైండే, ఏదో బ్రెయిన్ ఉండదన్నా. నీకు అసలు బుర్ర ఉండదు అసలు. ఎందుకు మాట్లాడతావు, ఏం మాట్లాడతావు, అసలు నీకు స్క్రిప్ట్ ఎవరు రాస్తారో కూడా తెలియదు నీకు. అసలు అది కూడా అర్థం కాదు నీకు. నూతన భవనాలు నిర్మిస్తున్నారు, పాత భవనాలు పడగొట్టేస్తారని మాట్లాడుతున్నాను నేను వచ్చి. నువ్వు ఈ లేఖితనంతో, ఈ పిచ్చితనంతో నువ్వు 5 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసావు. నేను ఏమన్నాలో మాకు అర్థం కావట్లా. అమరావతి అన్ని వేల ఎకరాలు ఎందుకు, 500 ఎకరాలు సరిపోద్ది అంటాడు. నీ పిచ్చి తాకలెట్టాలని 500 ఎకరాల్లో నువ్వు రాష్ట్ర రాజధాని నిర్మించేస్తావా? 3 రాజధానులు అన్నావా? రాష్ట్రాన్ని 5 ఏళ్ళు సర్వనాశనం చేసి పెట్టేసి ఇవాళ వచ్చి మళ్ళీ అమరావతి మీద ఎడుపుతాడు. అప్పులు అంటాడు. ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసారంటాడు. నువ్వు సంక్షేమ పథకాల రూపాయలతో పనిచేస్తానికి మాత్రం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని దివాలా తీయించేసావన్నా. అడుక్కు తినే స్టేజ్కి తీసుకొచ్చేసావు రాష్ట్రాన్ని. ఇవాళ కొద్దో గొప్ప మళ్ళీ డెవలప్మెంట్ జరుగుతుంది, పరిశ్రమలు వస్తున్నాయి, రాష్ట్రానికి రాజధాని అంటూ ఒకటి ఉండాలి, మళ్ళీ అభివృద్ధి పదాలు నడుతుందంటే మళ్ళీ వచ్చేసి అంత ఎందుకు అప్పులు? నువ్వు సంక్షేమ పథకాల కోసం ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాలు కూడా తాకట్టెట్టావు. నువ్వు తాకట్టు పెట్టావు లేదా? నీ హయాంలో నీ మంత్రి, అదే మీ ఆర్థిక మంత్రి బుక్కన ఢిల్లీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేవాడు కాదుగా, అవునా? ఎంతసేపు ఢిల్లీలోనే అప్పుల కోసం అన్న. ప్రతిరోజు ఇది దేహం చెప్పి అడుక్కోవడమే. అలాంటిది ఇక్కడికి వచ్చి నువ్వు నీతులు చెప్తున్నావు అప్పుల కోసం అని చెప్పేసి. అమరావతి మీద పడి అడవకంటన్నా. మాకు క్లారిటీ ఉంది అమరావతి మీద. నీ ఉద్దేశం ఏంటంటే అమరావతి కంప్లీట్ అయిపోయిందంటే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుంది. అది జరగకూడదు, అది జరగకూడదు అని చెప్పేసి నీ ఏడుపు అంతాను. మాట్లాడు, ఇంకా మాట్లాడు. హడ్కో నుంచి 11,000 కోట్లు, KfW జర్మనీ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు,
సిఆర్డిఏ బాండ్ల నుంచి 21,000 కోట్లు, ఇలా ప్రస్తుతానికి 52,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాం. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో 6,000 కోట్ల రూపాయలు కేటాయించాం. సో ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్? అడుగు, అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీకి వెళ్ళండి. మీ 11 మంది అసెంబ్లీకి వెళ్ళి అడగండి. అసెంబ్లీలో కదా మనం అడగాల్సింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఏం చేయాలి? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వేం చేయాలండి? అసెంబ్లీకి వెళ్ళి అడగాలండి. అసెంబ్లీకి వెళ్ళి అడిగితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉంటారో, మంత్రులు ఉంటారో, సంబంధిత మంత్రులు ఉంటారో. నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం అక్కడ చెప్తారండి. ఎందుకు అప్పు చేశారు, ఎంత చేశారు అనేది నీకు సమాధానం అక్కడ చెప్తారు. లిఖితపూర్వకంగానూ చెప్తారు. అక్కడ మంత్రులు లేచి కూడా మైక్ తీసుకొని చక్కగా నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానం చెప్తారు. ఇక్కడ దొడ్డి చేతులు వేసుకొని ఇక్కడ అడ్డటంగా ఊపేసి ఇదేంది ఇది అంటే అసెంబ్లీకి వెళ్ళాలంట. అక్కడికి వెళ్ళాలంటే కోసేసుకుంటాడు. ఇక్కడేమో పులి లేదు, బొక్క లేదు. అక్కడికి వెళ్ళి మాట్లాడలేడు గట్టిగా. ఎక్కడంటే స్క్రిప్ట్ ఉంటుంది మనకి కంప్యూటర్ ముందో లేదంటే ఒక పేపర్లోనో ఒక స్క్రిప్ట్ ఉంటుంది. నిమిషానికి 10 సార్లు తలకాయ కిందకి చూసేసి ఆ పేపర్లో ఏముందో జాస్తి అది చదివేస్తాడు. అలా కెమెరా చూసుకుంటా. అక్కడ అవకాశం ఉండదు, చెక్కేస్తారు అక్కడ అలా మాట్లాడితే. అక్కడ సమాధానం చెప్పలేడు. అక్కడ సమాధానం చెప్పకపోతే నవ్వులు పాలు అయిపోతాడు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అసెంబ్లీకి వెళ్ళడం మనిషి ఇక్కడ నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఒక మీడియా సమావేశం అని చెప్పేసి ఒకటి పెట్టేసి అక్కడ ఎవరిని పిలవకుండా మన కార్యకర్తలను లేదంటే మన టీంనే మీడియా రిపోర్టర్లుగా చూపించేసి అక్కడ చూపించడం కూడా కాదు, వాళ్ళు అడిగినట్టు నటింతారో మనోడు యాక్ట్ చేస్తారు. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళకుండా ఇక్కడ అప్పబాయకోలు చెప్తూ ఉండి కూర్చొని ఓటేశారు కదా, నీకు జనాలు ఓట్లు వేశారు కదా. మనం చెప్పుకుంటాం కదా 40% ఓట్లు వచ్చేసినాయి, 40% ఓట్లు వచ్చేసినాయి. మరి ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలి కదా. నువ్వు వెళ్ళాలి కదండి అసెంబ్లీకి. నీకు 40% ప్రజలు ఓట్లు వేశారు కదా. ప్రజా సమస్యలపై నువ్వు పోరాటాలు చేయాలి కదా, అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అలా వెళ్ళట. అసెంబ్లీ వరకు వచ్చేస్తే నాకు ప్రతిపక్ష హోదా లేదు, నేను వెళ్ళనంటాడు. సరే అయితే అనుకుంటే కనుక మళ్ళీ నాకు 40% ఓట్లు వచ్చేసి నేనే ప్రధాన ప్రతిపక్షం అంటాడు. సరేనయ్యా, ప్రతిపక్షమో కాదు తర్వాత చూద్దాం, ముందు అసెంబ్లీకి అయితే వెళ్ళంటే నేను అసెంబ్లీకి వెళ్ళంటాడు. ఏడుతున్నావు ఎందుకురా అంటే అగ్గొట్టడానికి అని చెప్పేసి అని. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదురా అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను వెళ్ళంటాడు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 4-3 నేను లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మాట్లాడిన పోటుగాడు ఈ పోటుగాడే. జగన్మోహన్ రెడ్డే మాట్లాడాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నీతులు నేను కూడా చెప్పేస్తా. ఇక్కడ ఏముంది, మాట్లాడమేగా, ఒక 100 అబద్ధాలు నేను కూడా చెప్పేస్తా. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ఏది నిజం ఏది అబద్ధం అనేది అక్కడ తెలుసుద్ది. వాళ్ళు సమాధానాలు చెప్తారు. అన్న ఇది ఒక జబ్బు అయిపోయింది నీకు, అమరావతి మీద పడి ఏడ్చి ఈ జబ్బు నీకు పోయేలా ఏం కనబడట్లేదు అన్న. మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్. నా మాటని ఇంక ఇవన్నీ చేయమాక, ఇవన్నీ వదిలేసి చక్కగాను అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు. తర్వాత మాట్లాడుకుందాం మనం అమరావతి గురించి, తర్వాత నువ్వు నిర్మించేసిన 3 రాజధానుల గురించి. ఏమైపోయింది నీ 3 రాజధానులు ఏమైపోయింది? ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మాట్లాడాలి కదా 3 రాజధానులు. పోనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అమరావతికి పూర్తి వ్యతిరేకం. ఆల్రెడీ మీ నాయకులు గట్రా మాట్లాడుతున్నారులే కానీ నువ్వు ఒక్కడవే అప్పబోయకూరలు చెప్తుంది అటు ఇటు కాకుండా. ఏడిపే ఏడడం కామనే. మళ్ళీ మేము వస్తే అమరావతిని పూర్తిగా నాశనం చేస్తామని చెప్పేసి నేను ఇండైరెక్ట్గానే చెప్తున్నాడు. ఇలా కార్యకర్తల నాయకులనేమో ఏదైనా పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ మేము వచ్చిన తర్వాత ఎలగొట్టేస్తామని చెప్పేసి డైరెక్ట్గానే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో సహా ఇంక్లూడింగ్ నిన్న కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిగా తరిమేసింది లులు మాల్ని విశాఖపట్నం. మళ్ళీ ఇప్పుడు వచ్చింది లులు మాల్ తరిమేస్తే ఇక్కడ చెన్నైలో కట్టుకున్నారు, బ్రహ్మాండంగా కట్టారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లులు మాల్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వైజాగ్కి వచ్చింది. అక్కడ ప్రభుత్వం స్థలం కేటాయించింది, మళ్ళీ దాని మీద ఏడుపు. టీసీఎస్కి స్థలం కేటాయిస్తే దాని మీద ఏడుపు. పరిశ్రమలు రావద్దు, కంపెనీలు రావద్దు, అర్జెంటుగా మీరు రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఒకవేళ మళ్ళీ నేనే వస్తాను అంటే బెదిరింపు మాట, మళ్ళీ నేనే వస్తాను మిమ్మల్ని అందరం తరివేస్తాను అలా అంటే రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడి పెడతాడు? అసలు అది మీకున్న జబ్బు అనుకోవాలా? అది ఏ రాష్ట్రంలోనూ కూడా ఉండదన్న. పరిశ్రమల మీద ఏడ్చే వాళ్ళు ఏ రాష్ట్రంలో కూడా ఉండరు. ప్రతిపక్ష నాయకులుగా చెప్పుకునే వాళ్ళన్నా ముఖ్యంగా రాజకీయ నాయకులు పరిశ్రమల మీద పడి ఏడుస్తున్నారు అంటే కనుక అది ఒక్క మీ పార్టీ నాయకులు నువ్వే అన్న. ఏ రాష్ట్రంలో అయినా సరే చూపించండి, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక పరిశ్రమ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే
మా రాష్ట్రాలకు మీరు రావద్దు అని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో కూడా లేదన్న అలాగా. వాళ్ళకి తెలుసు అన్న ఎంప్లాయ్మెంట్ పవర్ ఏంటి, పరిశ్రమ వస్తే ఎంతమందికి ఉపాధి దొరుకుద్ది, మన జీవితాలే బాగుపడతాయి. మనం ఎక్కడెక్కడికో తట్టబుట్ట సర్దుకొని బ్యాగులు వేసుకొని ఊర్లో వదిలేసి కొంపలు వదిలేసి బయటకు వెళ్ళి చాలీచాలని జీతాలతో బతకాల్సిన కర్మ పట్టదు మనకి. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. మనకున్న జబ్బు ఏంటంటే మనకు తెలియట్లే. నువ్వేదో దొడ్డు చేతులు వేసుకుని 4 ముక్కలు మాట్లాడగానే నీ వెనకాల పేటీఎం కుక్కలు అదే నిజం అనుకుంటున్నారు. అలా కాదు, రేపు పోతే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. మనకు ఉపాధి దొరకాలి కదండి. ఎంతసేపు అడుక్కు తినడమేనా? అంటే ఏటీఎల్ కాలం నేను అధికారంలో ఉంటే ఏటీఎల్ కాలం రాష్ట్రాన్ని అమ్మేసైనా సరే సంక్షేమ పథకాల రూపంలో మీకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేస్తాను. ఆ 15,000 రూపాయలతో మీరు బతికేయండి. స్వయం ఉపాధి కల్పించుకుంటా నువ్వు సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తే ఆ 15,000 రూపాయలతో మేము బతికేయాలి. మళ్ళీ మధ్యలో నువ్వు సంక్షేమ పథకాల రూపాయలు ఎప్పుడైనా డబ్బులు ఎత్తే మళ్ళీ నీ ఫోటోని రోడ్డు మీద ఎట్టి బిందులు పాలు వేయాలి నెత్తి మీద. అంతేనా? సో సంక్షేమ పథకాలే కాదన్నా, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. అలాగే పరిశ్రమలు కూడా రాష్ట్రానికి రావడం ముఖ్యమే, రావాల్సిందే. పరిశ్రమలు రాకుండా ఉపాధి కలగకుండా రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుద్ది అంటే ఆడంత పిచ్చుడు ఇంకొకడు ఉండడు. అది బాగా గుర్తుపెట్టుకున్నా.